ప్రార్థన అండి. మేమే ఆత్మల జన్మ సాయం చేయండి. ఈ మోక్ష ద్వారం ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క మరి మాట వింటున్నారు వారందరూ కూడా ధన్యులై, శక్తివంతులై, బలవంతులై, శాస్త్ర కృపకు పాత్రులుగా ఉండి యుగ యుగాల వరకు కృపాక్షేమ ప్రభావాలు కలుగుందురుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి స్తోత్రాలు. మీరందరూ కూడా మంచి ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నారని నేను తెలుస్తున్నానండి. ఎందుకంటే యుగాంతంలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మంచి భక్తులుగాను, నీతివంతులుగాను, యథార్థవంతులుగా జీవిస్తుండగా దేవుడు మిమ్మల్ని సకల విషయంలో కల్పించడానికి అంగీకరిస్తామన్నారు. కనుక మీకు అందరికీ శుభాభివందనాలు. శాస్త్రిక ఒక పాత్రులై ఈ లోకంలో ఉన్నంతకాలం ఆహార పదాలు దీవించబడుతూ అనేక మందికి దీవెనకరంగా మీరందరూ కూడా జీవించుందురుగాక. ఆమేన్. ఆ దేవుని యొక్క మాటలు మనం విందామండి. సాధారణంగా క్రైస్తవులు అయిన తర్వాత మనం సాధారణంగా హెచ్చించబడాలి, లేక కనపరచబడాలి, ఆశ్రయించబడాలి అని ఒక ఆశ మనకు ఉంటుంది. ఆశీర్వాదాలుగా మీకు అందరికీ తెలుసు, భార్యాభర్తలతో అయితే సమానం కలుగుంటాం. మరి మీకు అతిథి కృప వల్ల మరి ఒక చక్కటి లోగిని కలుగుంటాం, చక్కటి పిల్లలు కలుగుంటాం, మరి ధనధాన్య సమృద్ధి కలుగుంటాం, ఆయుర్వేద సకల కలగలక్షేమం ఉంటాం. ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి మూల కారణమై ఉంటాయి. కనుక అటువంటి ఆశీర్వాదాన్ని అంతకుముందు మనకు తెలియదు. ఎప్పుడైతే బైబిల్ చేతపట్టుకుంటామో ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం. పొందుకోవాలని ఆశ కలిగినప్పుడు బైబిల్ ఏం సెలవిస్తుంది, ఎలా సెలవిస్తుంది అనేది మరి చాలామంది గ్రహిస్తూ ఉంటారు. నిజంగా కూడా చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను దేవుడిని నమ్ముకుని ఈ విధంగా వృద్ధిలేను, అంతమంది తాగుపోతున్నాండి, కుటుంబస్థిరం ఉండేది కాదు, అంతమందిని వ్యభిచారినండి, కుటుంబస్థిరం ఉండేది కాదు, ఇలాగా దేవుని యొక్క అతిథి కృప వల్ల చాలామంది మాటలు చెప్తూ ఉంటారు. అయితే దీనికి తర్కాణం ఏంటి? మరి అనేక మంది మేము దేవుడిని నమ్ముకున్నాం, కుదురు లేదు అనే విషయాలు మనకు వద్దు. అయితే దేవుడిని నమ్ముకున్న కుదురు ఎలా వస్తుంది అనేది చేయాల్సిన విషయం. ఎప్పుడైతే మనం దేవుడిని నమ్ముకుంటామో బైబిల్ చేతపడతాం. బైబిల్ చేతపట్టిన తర్వాత మనకి ఆది కాండంలో మనం చూసినప్పుడు అబ్రహాం తండ్రి గారు ఉన్నారు. అబ్రహాం తండ్రి గారు హెబ్రీ 11 అధ్యాయాలు చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే దేవుడిని నమ్ముకుని బైబిల్ చదవటం ప్రారంభించారంటే. సాధారణంగా మన లొకేషన్ అంతా కూడా యజ్ఞంలో, యాగాలు, క్రతువులు, ఇలా పూజలు చేస్తే ఇలాగా రకరకాల ఆవరణలు ఇలా చేస్తామంటే మనం వృద్ధి వెళ్తాము, లేకపోతే పెద్ద కులాలు అవుతాము అనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాం. కానీ అబ్రహాం గారు అలాగా కాదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అతను బైబిల్ చదవటము ప్రారంభించాడు. బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత బైబిల్లో ఆశీర్వాదం ఎలా సంపాదించాలి అనే ఒక ఆలోచన అతని మదిలోకి వచ్చింది. కాబట్టి అతను ఎలా సంపాదించాలో ఆలోచన చేసినప్పుడు అతను మరి మన పుస్తకం మన స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. మరి డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు మరి మెడికల్ తీసుకుంటారు, ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంబీఏ తీసుకుంటారు, అలాగే రకరకాల సబ్జెక్టులు తీసుకుంటారు. అలాగే ఈ బైబిల్ ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు బైబిల్ చదవటం ప్రారంభిస్తారు. బైబిల్ చదవటం ప్రారంభించిన తర్వాత బైబిల్లో ఏమున్నది అనేది కూడా చాలామంది బైబిల్లో ఏముంది కూడా గ్రహించలేరు. కనుక బైబిల్లో ఉన్నది ఏంటంటే దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు దినదినం అభివృద్ధి పొందుతారు, వారి లోకంలో సకల విషయంలో కనపరచబడతారు. దేవుని యందు భయభక్తులు అలా కలిగి ఉండాలి. ఏ విధంగా కలిగి ఉంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం అని చూసినప్పుడు మరి దేవుడు చెప్పాడు, ముందర తల్లిదండ్రులను సన్మానించాలి. ముందర మనం ముఖ్యంగా మనం ఆశీర్వాదం పొందాలంటే మన తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రుల మరి గణపరచాలి, తండ్రిదండ్రులు మనం చాలా గొప్పగా మరి గణపరచాలనే విషయాలు అందులో ఉన్నాయి. కనుక బైబిల్ చేతపట్టుకున్న తర్వాత ఈయన మహానుభావుడు మరి ఆ విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించి ఇతను ఏం చేయడం ప్రారంభించాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆదికాండం 12 అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు ఇతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరి ప్రార్థన అంతకుముందు పూజలో పురస్కారాలు చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే, ఒక అద్భుత విషయం ఏంటంటే ప్రార్థనలో ఈయన నిరంతరం ప్రార్థన అనేటప్పుడు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా చాలామంది ప్రార్థన ఏం చేస్తారంటే, నన్ను ఇలాగ ఆశ్రయించు, నన్ను అలాగ ఆశించు, నన్ను ఇలా కనపరచు, నాకు పిల్లలు కావాలి, లేకపోతే నాకు ఇల్లు కావాలి, నాకు ఆకలి కావాలి, నాకు ఇలా కావాలి, అది తినే దేవుడు అనుకుంటాను, నీకు దర్శనం బాగా చెల్లిస్తాను, ప్రథమ బాగా చెల్లిస్తాను, ఇలా ప్రార్థన చేస్తాను. కానీ అబ్రహాం తండ్రి గారు అలా ప్రార్థన చేయలేదు. అబ్రహాం తండ్రి గారు నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు, నన్ను యథార్థపరుగా మార్చు, నాకు భయం నేర్పించు, నాకు భక్తి నేర్పించు. భయం అనేది ఎలా ఉంటుంది, భక్తి అనేది ఎలా ఉంటుంది? మనకోసారి అద్భుతంగా మరి యేసవన్న గారిని చూసినప్పుడు యేసవన్న గారు మరి ఫతిఫార్ ఇంటికి వెళ్తాడు. ఫతిఫార్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంచి సర్వెంట్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాడు, చాలా దీవెనకరంగా ఉంటాడు. ఉండగా అతను ఏం చేస్తాడంటే, యజమాని ఏం చేస్తాడు, ఫతిఫార్ ఏం చేస్తాడంటే మొత్తం కంప్లీట్ అంతా కూడా అబ్రహాం తండ్రి గారు ఒక ఆశ్చర్యం ఏంటంటే, అతను బైబిల్ చదివిన తర్వాత దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుడికి ఎలా జీవించాలని తెలుసుకున్నాడు.
అంతే మనం యేసోబన్నయ్య గారిని చూసుకున్నప్పుడు యేసోబన్నయ్య గారు మరి పొతిఫర్ ఇంటి కాడ పనిచేస్తున్నప్పుడు మీకు తెలుసు అతనికి ఒక భయంకరమైన ఆపద ఎదురైంది. అది భయంకర ఆపద ఏంటంటే ఒక స్త్రీ అతను కూడా పడింది. స్త్రీ అతను కూడా పడి అంటుంది, నువ్వు నాకు కావాలి, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నేను కలిసి ఉందాం, ఇంకా నీకు ఎంత ధనం కావాలని అంత ధనం ఇస్తాను, ఇవన్నీ కూడా చెప్తుంది. కానీ యేసోబన్నయ్యకి మీకు అంత తెలుసు, యేసోబన్నయ్యకి దేవుడు తెలిసినవాడు కాబట్టి యేసోబన్నయ్య ఒక మాట చెప్పాడమ్మా, నేను పాపం చేయడానికి పనికిరాను, నాకు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పేసి. అయితే పొతిఫర్ భార్య ఒక మాట చెప్పింది, నిన్ను చాలా భయంకరంగా శిక్షకు పాత్రం చేస్తాను, నేను చాలా అవమానపరుస్తాను, నా భర్తకి చెప్పి నేను చాలా అవమాన పాలు చేస్తానని చెప్పేసి ఆటోమేటిక్గా యేసు మీద అనేకమైన కంప్లైంట్ చేసింది. యేసు మీద అనేకమైన కంప్లైంట్ చేసినప్పుడు యేసుని మరి ఆ పొతిఫర్ అడుగుతాడు, కొడతాడు, మరి కొట్టించి మరి జైల్లో వేస్తాడు. ఎన్ని చెప్పినా తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా జైలు వేస్తూ ఉంటాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత అతను చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి యేసు ఇంత నీతిమంతుడు కదా, ఏ పాపం చేయలేదు కదా, ఇంత శిక్షకు పాత్రుడయ్యాడు. దేవుడు అతను పరీక్ష పెట్టాడు కనుక ఆ పరీక్షలో అతను నెగ్గాడు. ఎలాగంటే అతను భయం ఉందా లేదా అని మనం అతను ఆశీర్వదించబడబోతున్నాడు, అతను గొప్పోడు కాబోతున్నాడు, అతను శక్తిమంతుడు కాబోతున్నాడు, అతను బలవంతుడు కాబోతున్నాడు. కాబట్టి అతను దేవుడు పరీక్ష పెట్టాడు అతనికి ఆశీర్వదించే ముందర. అయితే అతను ముందు అతను ఆశ్రయించుకుందంటే పాపాన్ని ఆశ్రయించుకున్నాడు. పాపం అంటే భయపడిపోయాడు. పాపంలో తెచ్చి శిక్ష వస్తుంది, పాపంలో చాలా శ్రమలు ఎదురైపోతాయి, పాపంలో దేవునికి ఉగ్రత వస్తుందని తెలుసుకుని ఆ యొక్క విషయం జోలికి అతను వెళ్ళకుండా మరి యథార్థంగా ఉన్నప్పుడు కొద్ది కాలం పోయిన తర్వాత యేసుని ఆ దేశానికి చాలా చిటుక్కుని అతనిలో ఏం పెట్టాడండి, ఒక మాట పెట్టాడు, వాక్ పెట్టాడు. అది నాకు చాలా అనుభవం ఉంటుందండి. ఏంటంటే నాకు కూడా 42 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క క్రైస్తవ మార్గం కానీ క్రైస్తవ పరిసరాలు కానీ నాకు తెలియదండి. అయితే 42 సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత దేవుడు నాకు వాక్నిచ్చాడు. ఆ వాక్కు ఏది చెప్తే అది జరిగే ఆ స్థితినిచ్చాడు. చాలామంది పరీక్షలు పెడతా ఉంటారు, చాలామంది నెగ్గుతూ ఉంటారు, వాడుతూ ఉంటారు. అది నాకు అనవసరం విషయం. ఎందుకంటే వాక్కిచ్చిన దేవుడు నిర్వర్తింపేసే గొప్ప దేవుడు కనుక వారి యొక్క శక్తిని బట్టి, వారి యొక్క బలాన్ని బట్టి కాదు, కానీ వారి యొక్క భక్తిని బట్టి వాక్కు కూడా నిర్వర్తించబడుతుంది. ఎందుకంటే దావీదుకి 1000 తరాల వరకు నువ్వు ఆశ్రయించబడతా ఉన్న సంవత్సరంలోనే దావీదు మరి పతనం అయిపోయాడు. మరి సౌలుని ఎంతో గొప్ప రాజుగా అనుగ్రహించి అతను ఎందుకు చాలా ప్రేమ కలుగుంటే అతను చేసిన మరి ఆజ్ఞాతిక్రమణ వలన అతను చాలా భయంకర శిక్షకు పాత్రుడయ్యాడు. కనుక మనం చూస్తున్నప్పుడు ఈ వాక్కు చాలా భయంకరంగా పనిచేస్తాం. అటువంటి వాక్ని మరి యేసుకిచ్చాడు. ఆ వాక్ ఏం చేసిందంటే కరువు తప్పించింది. ఆ వాక్కు ఆ యొక్క రాజ్యాన్ని కాపాడింది. అనేక రాజ్యాలు కట్టడానికి అవకాశం, యుద్ధం లేదు, ఏమి లేకుండా గొప్పవాడైపోయాడు. అంచేత లాస్ట్ అంటాడు, యేసు అంటాడు, అయ్యా దేవుడు కృప వల్ల ఇంతవరకు నీకు క్షేమాన్ని కలుగున్నాను, నేను కారణం యాత్ర ముగించుకునే సమయంలో చెప్తూ ఉంటాను. కనుక మనం సాధారణంగా ఆశీర్వాదం గురించి చాలామంది ఆలోచిస్తాం, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు వాకలు కావాలి, నాకు మరి ధనం కావాలి, నాకు ఇలా కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు టెస్ట్ చేస్తాడు. టెస్ట్లో చాలామంది ఓడిపోతూ ఉంటారు. అటువంటి టెస్ట్లో ఒక ఆయన మనం చూసినప్పుడు లోతు గారు ఓడిపోయాడు. లోతు గారికి ధనం ఇచ్చాడు. లోతు గారికి ధనం ఇచ్చినప్పుడు బాబు అబ్రహాం తండ్రి గారు కేకేసి, అబ్బాయి లోతు మోసం చేస్తున్నాడు, లేకపోతే లోతు పాడైపోతాడు, లోతు చాలా శ్రమల పాలైపోతాడు, లోతుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవయ్యా అని చెప్పలేదు. కానీ లోతు ధనాన్ని కోరుకున్నాడు కాబట్టి ఈ ధనం ఏం చేస్తాడని చూశాడు. అతను తీసుకెళ్ళి సొదొమ గొమొర్రా పెట్టాడు. అక్కడి నుంచి తన జీవితంలో తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, పనికి వాడిగా మారిపోవటం, దానికి గొప్ప శ్రమలు రావటం, దాని తర్వాత మరి లోతు గారు భయంకరంగా మరణించడం కూడా మనం చూడగలుగుతాం. అంచేత మన పిల్లరా, ధనం వల్ల ఏం జరుగుతుంది, ధనం ఎందుకు ఇస్తాడు, ధనం వల్ల చాలామంది పాడవుతూ ఉంటారు, ధనం వల్ల గొప్ప ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. అంచేత ఆశీర్వాదం అనేది ధనం కాదు, ఆశీర్వాదం అనేది దేవుని యొక్క పాదాల దగ్గర ధ్యానించటం. అది ఎవరికైతే దేవుడు గొప్పవాడని తెలుసుకున్నారో వాళ్ళు ఒకే మాట అడుగుతారు దేవుడిని, తండ్రి యాత్ర ముగించే వరకు నాకు తోడుగా ఉండాలి, యాత్ర ముగించే వరకు నన్ను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టొద్దు. దేవుడిని బలమైన దేవుడు, ఎంతవరకు చాలామందికి దేవుడు బలవంతుడు అవునా కాదో కూడా తెలియదు, దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియదు. ఏదో సరదాగా పాటలు పాడుకుంటూ ఉంటారు. అంతేగాని దేవుడు ఎంత బలవంతుడు అని చూసినప్పుడు సాధారణంగా దైవజ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, భూమి యొక్క ఆశ్రయించిన వాడ, సకల సృష్టికి మూలకాలు కూడా, నా సృష్టికి మూలకాలు కూడా, అన్నింటికన్నా చాలా కష్టమైంది ఏంటంటే మరి పరలోకానికి భూలోకంలో పడిపోయి నువ్వు ఒక నరుడిగా మారిపోయి తర్వాత నిన్ను దేవుడు పరిరక్షించుకొని అతని పాదాల దగ్గర మరి స్థలం ఇవ్వటం, బైబిల్ ఇవ్వటం, ఇది గొప్ప కార్యం. కనుక జ్ఞానం చేస్తాడంటే జ్ఞానం సంపాదించుకుంటాడు. బుద్ధి లేనివాడు లోకాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. లోకంలో శ్రమ ఉంది, లోకంలో దుఃఖం ఉంది, లోకంలో రోగం ఉంది, లోకంలో వేదన ఉంది.
కనుక అవన్నీ కూడా లోకస్తులు అనిపిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఒక మనిషి వర్ధిల్లాలంటే, ఒక మనిషి మరి శాశ్వత పాత్ర అవ్వాలంటే ఆ మనిషి ఏం చేయాలంటే అండి 112 అధ్యాయాలు చెప్తున్నాడు, ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన కట్టలు పాటించేవారు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కట్టలు పాటిస్తారు. కట్టలు పాటించినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు పాటిస్తారు కట్టలు? ఇప్పుడు పాటిస్తారంటే, ఎవరైనా పిల్లలు వర్ధిల్లుతున్నారంటే, ఎవరైనా పిల్లలు గొప్పవాళ్ళు అవుతున్నారంటే, ఎవరి పిల్లలు శక్తిమంతులు అవుతున్నారంటే ఆ తల్లిదండ్రులు కట్టలు పాటిస్తారు. అయ్యే విషయాలు పిల్లలకి చెప్తారు. నాయన మనం ఇలా దశభాగం చెల్లించాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, మనం ఇలాగ వారానికి 2 రోజులు ఉపవాసం చేసుకోవాలి, ఇలాగ మన పెద్దలను చాలా గౌరవించాలి, మన పెద్దలను చాలా మరి కనపరచాలి, మన గురువుని చాలా ఇది చేయాలి, మనము దేవుని ముందు పాపం చేయకూడదు, ఎక్కడా కూడా లంచాలు తీసుకోకూడదు, లంచాలు తీసుకుని శ్రమల పాలవుతాం అంచేత ఈ విషయాలు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ముందు చేస్తారు. ఎవరు పిల్లలు నేర్చుకుంటారంటే, ఎవరైతే ముందు ఆ జ్ఞానం కలిగి ఉండి దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవునికి ఆజ్ఞలు పాటిస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అదే ఆజ్ఞలు పాటిస్తారు. అదే ఆజ్ఞలు పాటించినప్పుడు అక్కడ చెప్పాడు, వాళ్ళు లోగిలు ఎప్పుడు కూడా సమృద్ధి కలిగి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు దయార్థ హృదయం కలిగి ఉండి దాన ధర్మాలు చేసేవాళ్ళుగా ఉంటారు. దేవుడు పదే చెప్పాడు, సత్కార్యము దైవజ్ఞులు అందరూ కూడా సత్కార్యం చేయడానికి పూనుకోండి, సత్కార్యం చేయడం నేర్పించండి, సత్కార్యం వల్ల చాలా మేలు ఉంది, సత్కార్యం వల్ల చాలా కృపణ పొందుతారని చెప్పేసి దేవుడు మరి పిల్లలకు ఆ వాక్యంలో ఎన్నోసార్లు తెలియజేశాడు. అదే సత్కార్యం ఎంతవరకు సత్కార్యం అంటే, అబ్రహాం తండ్రి గారు చూసినప్పుడు అబ్రహాం గారి తండ్రి గారు ఏకైక కుమారుడైన తన మరి కుమారుని బలివ్వటానికి వెనుదీ చూడలేదు. అంటే ఎంతగా అతను సత్కార్యం చేయడానికి పూనుకున్నాడు. అలాగే తన భార్య పోయినప్పుడు దేవుని చిన్న మాట కూడా అనలేదు, అయ్యా నా భార్యని పోగొట్టుకున్నాను, మరి నువ్వు ఎక్కడున్నావు, నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ అక్రమం జరిగింది, ఈ మోసం జరిగింది, నువ్వేం చేస్తున్నావు ఆయన కూడా ఒక మాట అనలేదు. కనుక అబ్రహాం గారు మౌనంగా ఉండి ముందు సాగుతున్న సమయంలో, అతనికి లోబడిన సమయంలో మనం చూసినప్పుడు అబ్రహాం గారు మరి తిరిగి ప్రయాణం అయినప్పుడు విస్తారమైన బంగారంతో మరి అక్కడ చక్కటి మాట్లాడాడు, 400 మన దాదులతో రథాలతో తిరిగి అతను స్వదేశం తిరిగి వచ్చాడు. అతను వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్ళాడు, అతను వెళ్ళినప్పుడు చాలా వేదంతో వెళ్ళాడు, అతను వెళ్ళిన తర్వాత భార్యను పోగొట్టుకున్నాడు, అతను వెళ్ళిన తర్వాత ఒంటరివాడిగా మారిపోయాడు, అనేక విషయాలు దుఃఖక్రాంతులుగా మారిపోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు విస్తారమైన ఆశీర్వాదంగా తిరిగి వచ్చాడు. కనుక నా పిల్లల ఆశీర్వాదం కోసం చాలామంది చాలా రకరకాల పాటలు పడుతూ ఉంటారు, చాలా రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆశీర్వాదానికి ఆధారం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, దైవాజ్ఞను పాటించట. దైవాజ్ఞను ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో దేవుడు చెప్పాడు, ఆజ్ఞను పాటించే వాళ్ళు ఈ లోకంలో ఘనమైన దేవుడికి అర్హులుగా ఉంటారు. ఎప్పుడు పాటిస్తారు వీళ్ళంటే దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు దైవాజ్ఞను పాటిస్తారు. అంటే 120 అధ్యాయాలు చూసినప్పుడు వాళ్ళ కష్టార్జితమని నమ్ముకుంటారట, వాళ్ళ తెలివిని నమ్ముకుంటారట, వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకుంటారట, వాళ్ళ తెలివిని నమ్ముకుంటారట. వాళ్ళ లోకంలో ధనం ఉంటే, ఈ లోకంలో మాకు ఉద్యోగాలు ఉంటే, ఈ లోకంలో ఇలాగుంటే తప్పేంటి, పాపం చేస్తే తప్పేంటి అని అనుకరణ కలిగిన జీవితాలు జాగ్రత్తపడుతున్న వాళ్ళు ఎంతకాలం జీవించి వాళ్ళు చిల్లి సంచిలో డబ్బులు వేస్తే ఏ విధంగా చిల్లి సంచిలో మరి అక్కడ ధాన్యం వేస్తే ఎలా కారిపోతుందో వాళ్ళ జీవితంలో కూడా ఇటువంటి శాంతి లేకుండా సమాధానం లేకుండా ఆ భయంకరమైన చీకట్లో కలిసిపోతారు. అందుకు నా పిల్లరా, ఈ యొక్క సమయంలో నువ్వు వర్ధిల్లేవాడిగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ముందు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడని గొప్ప విశ్వాసము. అంచేత అబ్రహాం గారు తెలుసుకున్నాడంట, భూమి ఆకాశాలు సృష్టించిన వాడు దేవుడు, ఆయన పరలోక నివాసి, ఆయన సర్వాధికారి, ఆయన ఎవరు వ్యతిరేకించలేరు, ఆయన సర్వాధికారి, ఆయన భయభక్తులు కలిగిన వాళ్ళని దీవిస్తాడు, ఆయన అనీతిమంతులను శిక్షిస్తాడు. అని చేత మనం ఏం నేర్చుకోవాలంటే భయం నేర్చుకోవాలండి. అబ్రహాం గారు మొదటిసారి భయం నేర్చుకున్నాడు. భయం నేర్చుకోవడం మనకు ఎలా తెలుస్తుంది? అవును, అబ్రహాం గారు తన యొక్క జీవిత చరిత్రలో తన పిల్లల్ని మరి ఇస్సాకుని యాకోబుని కూడబెట్టి తీసుకెళ్ళి చెప్పాడు, అయ్యా మీరు దేవుని తప్ప ఏది నమ్మినా ఈ లోకంలో దురదృష్టవంతులుగా మారిపోతారు, మరి భయంకర కష్టాలు మీకు ఎదురవుతాయి. మీరు ఈ లోకంలో ధనాన్ని నమ్ముకున్న, ఈ లోకంలో మీరు ఆశ్చర్యకరంగా మరి ఆ భూములు నమ్ముకున్న మరి మీరు పాడైపోతారు నాయన అని చెప్పాడు. అనుకోని రిచ్గానే ఇస్సాకు గారు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. మరి చూస్తామంటే 25 అధ్యాయం 26 వచ్చిన చూసినప్పుడు లోతు యొక్క మరి ఇస్సాకు గారు చాలా శ్రమల పాలైనట్టు, అతను నూతులు కప్పెట్టేసినట్టు, అతని ఆస్తి అంతా చల్లాచెల్లిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కానీ అదే స్థలంలో ఇస్సాకు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన ఒక్క మాట దేవుడు అనలేదు, నాయన నాకు అన్యాయం జరిగింది, నాకు అక్రమం జరిగింది, నాకు మోసం. చాలామంది చెప్తూ ఉంటారు, నేను నీతిమంతునండి, నేను యథార్థపడినండి, నాకు అన్యాయం జరిగిందండి, నేను ఎంతో భక్తివంతునండి, నాకు అన్యాయం జరిగిందండి, నాకు ఇలా శోధన రాకూడదండి, ఆడెవడో ఏదో అన్నాడండి, ఈడెవడో ఏదో, ఇదే సొదతో పొద్దుమాని తిరుగుతూ ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు.
నీతిమంతుల పక్షాన్ని దేవుడు వాయిద్యం ఆడుతూ ఉంటాడు. ఎవరు చెప్పుకుంటారండి? అబ్రహాం గురించి అనేక మంది చెప్పుకున్నారు. ఇస్సాకు గురించి అనేక మంది రాజులు చెప్తున్నారు. అయ్యా ఇస్సాకా, నువ్వు నీతిమంతుడివయ్యా. అయ్యా ఇస్సాకా, నువ్వు యథార్థపరుడివయ్యా. అయ్యా ఇస్సాకా, నువ్వు ఎంతో మరి దేవుని కృప పాత్రవయ్యా. మేము అనుకున్నామయ్యా నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు పాపాత్రమే, అందుకే నీ ఆస్తిపోయింది, అందుకే నువ్వు దరిద్రం అయిపోయావు, అందుకే శాపగ్రస్తులు అయిపోయావు, అందుకే తినడానికి తినలేకుండా అయిపోయావు, నీ బతుకు రోడ్డుని పడిపోయిందని మేము అందరం అనుకున్నామయ్యా, చెప్పుకున్నామయ్యా. ఈ రోజున అయితే నువ్వు చాలా గొప్పవాడుగాను, శక్తిమంతుడుగాను, బలవంతుడుగాని, తండ్రి ఇచ్చిన ఆస్తిని తప్పినప్పటికీ కూడా దానికి మరి రెట్టింపు ఆస్తి నువ్వు సంపాదించగలిగావంటే ఇది కేవలం దేవుడు నేను ప్రేమిస్తున్నాడయ్యా. నువ్వు చాలా భక్తుడివయ్యా, నువ్వు చాలా నీతిమంతుడివయ్యా, నువ్వు చాలా యథార్థపడవయ్యా. అంటే భక్తులు ఎలా ఉంటారు అనేది కూడా చాలా సాదృశ్యం. భక్తి 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 అని చాలామంది గొడవ చేస్తూ ఉంటారు. భయము భయము భయం అని చాలామంది గొడవ చేస్తూ ఉంటారు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చూసినప్పుడు అందించాం ఒకసారి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమరబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలి అనే ఒక భక్తి పెరడు ఉండెను. కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మ చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన. ఇప్పుడు భక్తులు చేసే పని ఏంటంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే భేదవాడిని అపాసం చేయకూడదు. భేదవాడిని ఎప్పుడు కూడా అపాసం. సాధారణంగా ఈ లోకంలో మనుషులందరూ కూడా కొంచెం ధనం ఉంటే భేదవాడిని చూసి అపాసం చేస్తారు, అంగవైకల్యం గలవాడిని అపాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ భేదవాడిని అపాసం చేయకూడదు అని చెప్తున్నాడు ఖచ్చితంగా. అయితే ఈ యొక్క మరి కొన్నేలని మహాభక్తుడు అన్ని విషయాలు 3000 ఎకరాల భూమి ఉంది, బోళంత పాలేలు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, అన్ని విషయాలు గొప్పవాడుగా ఉన్నాడు. కానీ అన్ని విషయాలు భక్తుడిగా ఉన్నాడు. ఇతను దాన ధర్మాలు చేస్తున్నాడట, ఇతను సక్రియ చేస్తున్నాడు. అంతేకాకుండా తన పిల్లలకు కూడా భక్తికరమైన మార్గంలో పయనం చేస్తున్నాడంట. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, మరి కొన్ని సన్నిధులు చూస్తూ ఉంటాం. మరి యవనస్తులు పిల్లలు మరి దైవజ్ఞాన్ని చాలా అవమానపరచడం, చర్చిలో వచ్చిన మరి భక్తులని చాలా అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా పెద్ద పెద్ద అలా పాటలు ఇసిరేసి పాడటం, ఇలా పుస్తకాలు లాగేసుకుంటూ ఇలా చాలా అడవుడు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, అయ్యా మా పిల్లలకి చాలా చదువు ఉంది కాబట్టి చాలా వాక్యం పాస్టర్ అని చెప్పినవరు వాళ్ళే చెప్తారు. మరి పాట పాడే వాళ్ళు పాడినవారు వాళ్ళే పాడేసుకుంటారు, వాళ్ళే మ్యూజిక్లు, వాళ్ళే పాటలు అన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. అది మనం అనుకుంటాం మన పిల్లలు చాలా గొప్పవాళ్ళు అయిపోయారు, యవనస్తులు కాబట్టి శక్తి వచ్చేసింది. కానీ యవనస్తుల శక్తి చేత కానీ యవనస్తుల యొక్క బలం చేత కానీ దేవుడు ఆశించడం. అంచేత కీర్తన గ్రంథం 119 అధ్యాయం చెప్తాడు, యవనస్తుల పాదాలు చుట్టూల కన్నా కాచి కాపాడేవాడు దేవుడు. ఎప్పుడైతే మన భయభక్తులు కలిగి దేని చేత మన యవనస్తులు పాదాలు చుట్టూల కన్నా ఉంటాయి, దేని చేత మన యవనస్తులు దీవించబడతారు, వారి జీవితాలు స్థిరపరచబడతాయంటే దేవుని వాక్యం చేత. అంచే చాలామంది చదువుకున్న పిల్లలు, చాలామంది ఉద్యోగం చేస్తున్న పిల్లలు కొత్తలో చాలా చాలా ఆసక్తికరంగా ఉంటారు. తర్వాత తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా వాళ్ళ కుటుంబాలు పాడు చేసుకుని రోడ్డు మీద పడేసుకుని భార్యాభర్తలు కూడా కలహించుకుంటూ పిల్లలు భయంకర చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళలో ఉన్నది భక్తిహీనత. ఈ భక్తిహీనత ఉద్యోగం ఉంటే అనుకున్నారు ఉద్యోగం వచ్చింది, అయ్యా భార్య ఉంటే అనుకున్నారు భార్య వచ్చింది, పిల్లలు ఉంటే అనుకున్నారు పిల్లలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ వాటి వల్ల ఇటువంటి శాంతిని సమాధానం పొందలేక అభాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుడికి చెప్తానికి ఏమి కావాలో నాకు తెలుసు అని చెప్పి చాలామంది భయభక్తులు కలిగిన వాళ్ళు పొందుకునేది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, మంచి పిల్లలను, మంచి ఆరోగ్యమును, మంచి కుటుంబాన్ని, వారికి కావలసిన ఆహారం వారికి దయచేయటం, వారిని లోకంలో సక్రియ చేసే అదృష్టాన్ని దయచేయటం, ఇవన్నీ కూడా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం అంటే ధనం అనుకుంటారు చాలామంది. ధనం వల్ల చాలామంది నష్టపోతారు. ఈసంటి తిమోతిలో రాశాడు, ధనానికి అపేక్షించేవాడు, ఆశించేవాడు వాడి శోధనలో పడుతున్నాడు, శోధన సంపాదించుకున్నాడు. అలాగే 17వ వచనం చూసినప్పుడు ధనము ఎవరికైనా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటండి, మరి సద్వినియోగం చేయాలంటండి. అనేక మందికి దాన ధర్మాలు చేసేవాళ్ళుగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉండేవాళ్ళుగా ఉండాలంటండి. ధనం ఇచ్చింది అందుకేనంటండి. చాలామంది ధనం వచ్చిందనుకోండి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, చాలా అహంకారంగా చాలా మాట్లాడతాం. మరి పాస్టర్ గారికి కానుక ఇచ్చినప్పుడు కూడా అపహాస్యంగా మాట్లాడుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. అంచేత యెహోవాయందు భయభక్తులు గల వారు ఈ విధంగా ఆశ్రయించబడతారు అని చెప్పాడు. యెహోవాయందు భయభక్తులు గల వాళ్ళు వారి లోగిట భార్య ఎప్పుడు కూడా ఫలభర్తన పక్షంగా ఉంటుంది, ఎప్పుడు కూడా దీనురాలై ఇల్లు
జ్ఞానగల స్త్రీ తన ఇల్లు కట్టునుగాక. అటువంటి విధంగా ఇల్లు కట్టుకుంటా, పిల్లల్ని పెంచుకుంటా, పెద్ద చేసుకుంటా, ఆరోగ్యకరంగా ఉండి సంఘములో ఒక మరి పుణ్యస్త్రీగా ఆశ్రయించబడుతూ ఉంటుంది. అంచేత విధవరాలు ఏ సంఘంలో అయితే ఉంటారో, భయభక్తులు గలవారు ఏ సంఘంలో అయితే ఉంటారో ఆ సంఘం వర్ధిల్లుతుంది. అక్కడ ధారాళంగా దేవుడు ఆశ్రదిస్తూ ఉంటాడు. అంచేత సంఘంలో ఉండవలసింది మరి అల్లరి చేసే పిల్లలు, అల్లరి చేసే మనుషులు, ఏదో రకరకాలైన కోరికలు కోరేవాళ్ళు కాదు, కానీ సంఘంలో ఉండవలసిన వాళ్ళు పుణ్యపురుషులు, పుణ్యస్త్రీలు. పుణ్యస్త్రీలు అందరూ కలిసి ఏకాత్మ కలిగి వారు ప్రార్థన చేస్తుండగా మరి మనం చూసిన అపోస్తలులు మరి 2:42 చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి వారి అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నాడు. వాళ్ళు తాగుబోతులు మార్చేస్తున్నాడు, తిరుగుబోతులు మార్చేస్తున్నాడు, అనారోగ్యాలు తీసేస్తున్నాడు, దరిద్రాలు తీసేస్తున్నాడు, గొప్పవాళ్ళుగా మారిపోతున్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా విరివిగా కానుకలు వస్తున్నాయి, విరివిగా కానుకలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా అయ్యగారు ఈ యొక్క లక్షల పట్టుకెళ్ళి మీరు పంచిపెట్టండి, అనేక పేదవాళ్ళకి దాన ధర్మం చేయండి, అనేక మందికి సువార్త ప్రకటించండి చెప్పేసి విస్తారంగా ధనమిస్తున్నారు. ఇదివరకు అయితే చాలా దరిద్రులుగా ఉండేవారు, ఇదివరకు అయితే తింటాను తినలేని వారు అయినారు. ఇప్పుడైతే దేవునికి వాక్యం ద్వారా కట్టబడి దేవునికి ఆజ్ఞలు పాటిస్తూ దేవుని చిత్తాన్ని నివర్తన చేస్తూ అన్ని విషయంలో కూడా గొప్పవాళ్ళుగా మారిపోతున్నారు వాళ్ళు అని అపోస్తలుడు పౌలు గారు అన్నారు. కనుక ఈ లోకంలో ఉండగా నువ్వు చాలా ఆశతో ఆశీర్వాదం కోసము చాలా ఆలోచన చేస్తావు. ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా గొప్ప అవ్వాలి, ఎలా ధనవంతుని అవ్వాలి. పక్కోడు మోటార్ సైకిల్ కొనుక్కున్నా, నాకు మోటార్ సైకిల్ లేదు, నేను మోటార్ సైకిల్ కొనుక్కోవాలి. మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటే లంచాలు తీసుకున్న మోటార్ సైకిల్ వస్తుందా? రాదు. దేవుని భయభక్తులు కలిగినప్పుడు రాత్రికాలంలో దేవుడిని దీవిస్తాడు. ముందు నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి, నీకు మోటార్ సైకిల్ కావాలా వద్దా అనేది దేవుడికి తెలుసు, నీకు కారు కావాలా లేదా అని దేవునికి తెలుసు, నీకు లోకంలో మంచి ఆహారం కావాలా లేదని దేవుడికి తెలుసు, దానికి తోడు నీకు మంచి పిల్లలకు కావాలా లేదు కూడా దేవుడికి తెలుసు. ఆదాము యొక్క జన్మలో చూసినప్పుడు అతని యొక్క గర్భంలో పనికి వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టించాడు. వాళ్ళందరూ కూడా వ్యభిచారులు గాను, వాళ్ళందరూ తాగుబోతులు గాను, వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళుగా ఉండి దేవునికి నామానికి అవమానం తెచ్చి అందరూ ప్రపాతపడి చచ్చిపోయారు. అంచేత దేవుడు సమయాన్ని పుట్టించాడు. అన్నమ్మ ప్రార్థన చేసుకోగా ఏలీ చెప్పాడు, మా నేటి కాలానికి నీకు కుమారుడు పుడతాడు, అతను చాలా యోగ్యుడిగా ఉంటాడు, అతను చాలా శక్తివంతుడిగా ఉంటాడు, అతను చాలా బలవంతుడిగా ఉంటాడు. అవును, మరి అన్నమ్మ ప్రార్థన చేయగా సమయాలు పుట్టాడు. సమయాలు రాజును అభిషేకించేవాడుగా, రాజును శాసించేవాడుగా, గొప్ప దైవజనుడిగా ఈ లోకంలో వెలుగొందాడు. కనుక దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు కూడా ఎవరికి మంచి పిల్లలు ఇస్తా అంటే నీతిమంతులు, దేవుని భయభక్తులు గల వాళ్ళకి మంచి పిల్లల్ని పుట్టిస్తాడు దేవుడు. మంచి గర్భఫలాలు ఇస్తాడు దేవుడు. మరి ఇక్కడ చూసినప్పుడు మంచి భయభక్తులు కలిగిన మరి స్త్రీలకు కూడా మంచి భర్తలను మరి అక్కడ చూసినప్పుడు రూతు జీవితంలో నాశనం అయిపోయి అంధకారంలోకి వెళ్ళిపోయి శపించబడి భయంకర దుర్గంధంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆమె యొక్క నీతిని, ఆమె యొక్క యథార్థాన్ని, ఆవిడ యొక్క భయాన్ని కొలిసిన దేవుడు బోయజుని భర్తగా ఇచ్చాడు. బోయస్ ఆ దేశాల్లో ఆయా దేశాల గొప్ప నీతిమంతుడని, ఆయా దేశాల యథార్థపరుడని, ఆయా దేశాల గొప్ప గనుడని, ఆయా దేశాల గొప్ప పీరుని కనబడ్డాడని బోయస్. అటువంటి బోయస్కి రూతు భార్య అయింది. రూతు అయితే మోయాబీ వంశంలో పుట్టింది, బోయాస్ హెబ్రీ వంశంలో పుట్టాడు. కనుక వారిద్దరికి ఎటువంటి పరిస్థితుల్లో సంయోగం జరగదు. కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థము, దేవుని భయమును ఆవిడ ఆస్వాదించింది కాబట్టి దేవుడు ఆవిడని గొప్ప ఇంటికి ఇలాగా చేశాడు. హెబ్రీ వంశంలో కర్తగా మార్చాడు. యేసు ప్రభు వారికి వంశంలో ఆవిడ ప్రవేశించగలిగింది. అంచేత చాలామంది అనుకుంటారు, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకు ఆశ్రయించబట్టలేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకు నాకు శాంతి లేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకు నాకు సమాధానం లేదన్నప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉంటావు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏం చేస్తూ ఉంటావు అంటే ధనం ఉంటే అదే లోతులాగా ఆలోచన చేస్తూ ఉంటాం. సౌలులాగా నేనొక్కనే రాజుగా ఉండాలి, నేనొక్కనే శక్తివంతుడిగా ఉండాలి, నేనొక్కనే బలవంతుడిగా ఉండాలి, నా పెరిగేది అందరూ గడగడ ఉనికిపోవాలి. దురదృష్టమైన ఆలోచన. అతను సౌలు ఒక ఆధ్యాత్మిక జీవితంలో సౌలు అనేక మందికి దీవెనకరంగా మారలేకపోయాడు. అంటే దావీదుని మనం చూసినప్పుడు దావీదు గురించి అనేక మంది చెప్పుకున్నారు, అతను యోగ్యుడు, అతను శక్తివంతుడు, అతను వెంబడించాలని. కనుక ఈ సమయంలో మనమందరం కూడా మరి బైబిల్ వాక్యాన్ని పట్టుకున్న మనం యథార్థంగా జీవించి దేవుని యొక్క కట్టల పాటించి దేవునికి భయపడి అన్ని ఆశీర్వాదాలు మనము మన కుటుంబాలు ఎప్పుడు కూడా పొందుకుందుము గాక. ఆమేన్. వాక్యం దేవుడు వినికిడి రాసించగాక. యెహోవాకు స్తుతులు. ఆమేన్.